హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈరోజు నేను సింపుల్ స్టెప్తో మంచి రుచిగా చేసే చింతపండు పులిహోరను చూపించబోతున్నాను. ఇలా మనం ప్రసాదం కోసం ఉదయం పూట చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా చేసిన పులిహోర రుచి చాలా చాలా బాగుంటుందండి. అండ్ త్వరగా కూడా చేసేసుకోవచ్చు. సో ఈరోజు వచ్చేసి పులిహోర రెసిపీని చూసేద్దాం. ముందుగా నేనైతే దీనికోసం చింతపండునైతే నానబెట్టుకున్నానండి. ఒక గిన్నెలోకి 35 నుంచి 40 గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండునంతా ఒకసారి బాగా కడిగేసి ఒక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మనకు చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్ళను కానీ లేదా ఒక 2 నిమిషాలు ఉడికించైనా తీసుకోవచ్చు. ఈ చింతపండు నానేలోగా మనం మరొక పక్కన కుక్కర్లోకి ఒక పావు కిలో బియ్యాన్ని అయితే ఉడికించుకుందామండి. ఇక్కడ నేను పావు కిలో బియ్యాన్ని కుక్కర్లోకి తీసుకొని ఉడికించుకుంటున్నానండి. మీరు కావాలంటే గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాస్ కొలతతో కొలిచి తీసుకున్నాను. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 1.5 గ్లాసు వరకు నీళ్ళని తీసుకొని అన్నం పొడి పొడిగా రావడానికి ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు నూనెను తీసుకొని కవర్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అన్నం అయితే చక్కగా ఉడికింది. ఇలా అన్నం ఉడికించాక ఏదైనా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి కానీ లేదా పళ్ళెంలోకి కానీ తీసుకొని ఆరబెట్టామంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. సో ఇలా అన్నం ఆరబెట్టుకున్నాక మరొక పక్కన చింతపండు అయితే నానిపోయింది కదా. సో ఇక్కడ చింతపండు రసాన్ని బాగా పిసికి తీసుకుందామండి. చింతపండు రసాన్ని నారలు పడకుండా మరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన చింతపండు గుజ్జులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ రసం తీసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పును తీసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు ఉప్పునైతే తీసుకున్నానండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ బెల్లాన్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ దాకా దంచిన మిరియాలను తీసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా తీసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఉడికించుకోవాలి. అలాగే ఇక్కడ నేను నూనె అయితే వేయలేదండి. మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించామంటే 3-4 నిమిషాల వరకు వాటర్ కంటెంట్ తగ్గిపోయి చింతపండు రసం అనేది చిక్కగా తయారవుతుంది. చూడండి ఇక్కడ చింతపండు రసం అనేది చక్కగా ఉడికిపోయింది కదా. మరొక పక్కన బౌల్ తీసుకొని పోపు అయితే పెట్టుకుందామండి. పోపు కోసం ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ముందుగా వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలను ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మిగతా వాటిని తీసుకొని ఫ్రై చేస్తే కనుక పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ దాకా ఉప్పును కూడా తీసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పావు కిలో బియ్యానికి నేనైతే కంప్లీట్గా 2 టీ స్పూన్స్ వరకు ఉప్పును తీసుకున్నాను. నేను తీసుకున్న ఉప్పు రుచి అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఎక్కువగా తినేవారైతే ఇంకాస్త ఎక్కువ కలుపుకొనైనా చేసుకోవచ్చు. అలాగే నేను పోపులో మళ్ళీ పసుపును తీసుకోవట్లేదండి. మనం చింతపండు రసంలో పసుపును తీసుకున్నాం కదా. సో పోపులో తీసుకోవట్లేదు. మీరు కావాలంటే కొంచెం తీసుకొనైనా కలపొచ్చు. సో ఇలా ఫ్రై చేసిన పోపుని ఆరబెట్టిన అన్నంలోకి తీసుకుందాం. అలాగే మనం ఉడికించి పక్కన పెట్టిన చింతపండు రసాన్ని కూడా మొత్తం తీసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలా బాగా కలిపేసామంటే పులిహోర తయారైపోయినట్లే. అలాగే మనం ఎప్పుడైనా సరే ఇలా పులిహోర కలిపిన వెంటనే తినకుండా ఒక 1/2 అవర్ తర్వాత తిన్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా తయారు చేసిన పులిహోరను నైవేద్యంగా అయినా లేదా పండగలప్పుడైనా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.